గురుదేవా, హ్మ్. దుష్టగ్రహ బాధలు తొలగిపోయి జీవితం సుఖంగా సాగాలంటే ఈ నవరాత్రుల్లో ఏం చేయాలి గురుదేవా? ఓకే. ఖచ్చితంగా మనము అమ్మవారి అనుగ్రహంతోటి ఇంట్లో అసలు దుష్టగ్రహాలు, దుష్టశక్తులు మంత్ర ప్రయోగాలు గాని, ఏవి గూడా ఎవరేమైనా చేసినా గూడా ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఒక చిన్న ప్రయోగం చెప్తాను. అది చేయడం వల్ల మనకు ఏది గూడా ఇంట్లో నకారాత్మక శక్తులనేవి గూడా రావన్నమాట. ఓకే. శరణాగతులు చేయడం ప్రత్యేకంగా అమ్మవారి అనుగ్రహం అనేది త్రిశూల శక్తి అంత శక్తి అందులో ఉంటుంది. ఓకే. అమ్మవారి అనుగ్రహంతోటి ముందుకెళ్ళాం. ముందు మా స్వామివారి ఆశీర్వాదం తీసుకొని, మన మ్యాక్స్ టీవీ వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం ఉండాలని ముందుకెళ్ళాం. ఓకేనా? స్వామీశ్వర సురమూర్తి అర్చన ఆర్యంగమైన ఎరిమేలి ధర్మ శాస్త్రవేశ అపరిగిరీశనే హరిహసుతన జ్యోతిష్ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమః నమః వల్లభాయ నమో నమః ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శరన్నవరాత్రులలో అమ్మవారికి ఆరాధించే సమయంలో మనకి ఇంట్లో నకారాత్మక శక్తులు రాకుండా, దుష్టగ్రహాలు రాకుండా, ఏ కూడా గ్రహశక్తి కూడా ఏది కూడా ఏ ఏ ప్రయోగాలు కూడా మన ఇంట్లోకి రాకుండా ఉండడానికి దుర్గా శరన్నవరాత్రులలో దసరా సమయంలో అష్టమి రోజు, హ్మ్. దుర్గాష్టమి రోజు, ఏ రోజు వచ్చినా సరే దుర్గాష్టమి రోజు తెల్ల ఆవాలని దొరుకుతాయి. ఆవాలు ఉంటాయి, మామూలు తెల్ల ఆవాలు ఉంటాయి. తెల్ల ఆవాలు వచ్చేసి ఒక 1 కేజీ 25 గ్రామ్స్, అంటే 1 కేజీ కిలో బావు అంటారు కదా, అవును. అట్లా ఒక కిలో బావు 1 కేజీ 250 గ్రామ్స్ ఆవాలు ఒక వైట్ కలర్ క్లాత్లో, ఒక వైట్ కలర్ క్లాత్ కొంచెం పసుపు రాసేసి హ్మ్. ఆవాలను అందులో వేసేసేయాలి. ఓకే. వేసేసిన తర్వాత 9 గోము చిక్కలు ఉంటాయి, హ్మ్. అవి కూడా అందులో వేసేసి దాన్ని మంచిగా గట్టిగా మూట కట్టేసి అమ్మవారి దగ్గర పెట్టేసి, ఇట్లా ఇంట్లో దీపారాధన జరుగుతుంది, ఇంట్లో ఎట్లయినా జరుగుతుంటుంది కదా. అవును. లేకపోతే ఇంట్లో మేము శరన్నవరాత్రులు మేము చేసుకుంటామంటే బయట శరన్నవరాత్రి దగ్గర, లేదంటే ఏదైనా అమ్మవారి దేవాలయాలు, ఇక్కడ అమ్మవారి దేవాలయాలు ఉంటాయి కదా, అవును. అమ్మవారి ప్రతి ఒక్కరి దగ్గర కూడా శరన్నవరాత్రులు జరుగుతుంటాయి. అక్కడ ఆ మూట కట్టేసి అమ్మవారిని పాదాలు తాకించుకొని తీసుకొచ్చి ఇంటికి కట్టేసింది. బయటికి ఏదో గేట్ ఉంటుందో ఆ గేట్ కాడ కట్టడం వల్ల ఎలాంటి నకారాత్మక ఎలాంటి ప్రయోగప్రాదాలు కూడా ఇవి కూడా ఇంట్లోకి రావన్నమాట. అంత అమ్మవారు అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఎలాంటి దిష్టి దోషం కూడా మనకు తాగదు. అలా కట్టడం వల్ల మంచి సక్సెస్ఫుల్గా అమ్మవారి అనుగ్రహంతో ఏ ప్రయోగ బాధలు కూడా ఇవి కూడా మన ఇంట్లోకి రానివ్వవు అనమాట. సూపర్ ఉంటుంది. చక్కగా